కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ, ఎస్ఐపిబి సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే ఛాన్స్. కాసేపట్లో జగన్ మీడియా సమావేశం, తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న వైసీపీ అధినేత. వెంకట్రామరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు, రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడుతున్నానని ఆగ్రహం, రాయలసీమ లిఫ్టుపై మీరేం చేశారని ప్రశ్న, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా అని మండిపాటు. ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్దీప్ సింగ్ ను హైదరాబాద్కు తీసుకొచ్చిన సిఐడి, ముంబైలో అమర్దీప్ సింగ్ ను అరెస్ట్ చేసిన అధికారులు, డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్లు కొట్టేసిన నిందితులు. మేకలు, గొర్రెల రక్తం అక్రమ దందా వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం, రక్తం సేకరణలో కీలకంగా వ్యవహరించిన కాచిగూడలోని సిఎస్కే ల్యాబ్ సీజ్, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన రక్తం ప్యాకెట్లు స్వాధీనం. మార్కాపురం జిల్లా కనిగిరిలో కార్డన్ సెర్చ్, సరైన ధ్రువపత్రాలు లేని 50 బైకులు సీజ్, గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ సాయి. సమీపంలో రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు, ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఘటన, మొలకలమూరు నుంచి జిందాల్ వెళ్తున్న రైలు, వెంటనే లైన్ క్లియర్ చేస్తున్న రైల్వే అధికారులు. చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, మినీ స్కూల్ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన లారీ, 7గురికి గాయాలు, మరో 4 పరిస్థితి విషమం. పలమనేరులోని కిండర్ కేర్ మానసిక దివ్యాంగుల పాఠశాల బస్సుగా గుర్తింపు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై భక్తులకు విద్యార్థుల అవగాహన, వ్యర్థాలతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందంటున్న స్టూడెంట్స్ జూట్ బ్యాగులు, క్లాత్ సంచులు వాడాలని సూచన, ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు అమ్మరాదని వ్యాపారులకు సూచన. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో ఐఈడీని గుర్తించిన భద్రతా బలగాలు, దోరిమాల్లోని కల్లూరి అడవుల్లో అనుమానాస్పద కదలికలు, ఆపరేషన్ చేపట్టిన జవాన్లు, ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేసిన దళాలు. తగ్గిన బంగారం ధరలు, 24 క్యారెట్ల గోల్డ్ 1,38,000, 22 క్యారెట్ గోల్డ్ 1,26,500. మళ్లీ తగ్గిన వెండి, వాడు ఒక్కరోజు 5,000 హైక్, కిలో సిల్వర్ రేట్ 2,72,000.